అండ్ అలాగే గాడ్ ఫాదర్ టీజర్లో మేము చూసినట్టు ముఖ్య పాత్రలు చూసుకుంటే నయనతార గారితో పాటు ఈక్వల్లీ సత్యదేవ్ గారి రోల్, సత్యదేవ్ గారి అసలు రోల్ ఎలా ఉండబోతుంది? ఆయనని యాంటాగోనిస్ట్ అని అనొచ్చా, లేకపోతే విలన్ పాత్ర అని అనొచ్చా, ఏంటి అసలు? సత్యదేవ్ ఇస్ మై చాయిస్. వావ్, సత్యదేవ్ని నేను చాలా సినిమాలు చూస్తున్నాను అండ్ ఇట్స్ ఎ వెరీ రిఫైన్డ్ యాక్టర్, ఎంతో ఇంటెన్సిటీ ఉండే యాక్టర్ అండ్ ఆ చిన్న 10 సినిమాల ఎక్స్పీరియన్స్ తోటే అసలు తన పెర్ఫార్మెన్స్లో ఎంతో మెచ్యూరిటీ కనబడుతుంటుంది అండ్ వెరీ ఇంటెన్సిఫై యాక్టర్. అతని వాయిస్ కానీ, అతని తెలుగు డిక్షన్ కానీ, అతను తానుగా ప్రజెంట్ చేస్తున్న విధానం కానీ ఎప్పుడు బాగుంటుంది. అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు. ఇది కొంచెం ప్రతినాయకుడి పాత్ర, అన్నట్టుగా యాంటాగనిస్ట్ క్యారెక్టర్, బట్ యెట్ ఇది తనకి ఉపయోగపడుతుంది, తన మూలంగా ఈ సినిమాకి ఉపయోగపడుతుందని నేను అతనికి చెప్పడం జరిగింది. నేను మొదట కొంచెం సంశయిస్తూ చెప్పాను, నువ్వు హీరోగా దూసుకెళ్ళిపోతున్నావయ్యా, నేను ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్గా నువ్వు చేసి చాలా బాగుంటుంది. ఇది ప్రధానమైన పాత్రలు 3 ఉంటే కనుక అందులో ఇది 3వది, నువ్వు చేస్తే బాగున్నా, నీకు అభ్యంతరం అయితే మాత్రం నీ ఇష్టం, వద్దని చెప్పచ్చు అని చెప్పాను. అతను ఒకటే అన్నాడు, అసలు ఇంతసేపు మీరు మాట్లాడుతుంటే నా అభిమాన కథానాయకుడు, నా హీరో నన్ను పిలిచేలా మాట్లాడుతుంటే నాకు నోట మాట రాలేదు అని. అది మీకేమైనా డౌట్ రావచ్చు, ఇది నేను చేస్తారా చేయనా ఏదో సంశయిస్తున్నానని. అసలు సంశయించడం కాదండి, నేను అసలు లోపల ఎంత ఎగ్జైట్ అవుతాను మీకు తెలియట్లేదు. నేను ఖచ్చితంగా చేస్తాను అన్నయ్య ఈ క్యారెక్టర్ అంటూ తను చాలా హ్యాపీగా ఇది ఒప్పుకున్నాడు. డెఫినెట్గా ఈ క్యారెక్టర్ ఎన్నో రేట్లు ఎన్హాన్స్ చేయగలడు తన ప్రెజెన్స్ తోటి. అలాగే అనిపించింది, అంత స్టైలిష్గా చేశాడు. ఈ సినిమాలో సత్యదేవ్కి చాలా మంచి పేరు వస్తుంది, నా పేరు నిలబెడతాడు. ఎందుకంటే నేను కదా ఈ క్యారెక్టర్ చేయాలని పట్టుబట్టింది అండ్ చేశాడు. ఆ తర్వాత డైరెక్టర్ మోహన్ రాజు కూడా చాలా బాగా మెచ్చాడు. సార్ వెరీ గుడ్ సెలెక్షన్ అండి, ఈ సినిమాకి ఆ క్యారెక్టర్కి పరిపూర్ణంగా తను జస్టిఫై చేశాడని చెప్పాడు. మెగాస్టార్ గారు అడగడం అండ్ ఒక వ్యక్తి చేయకపోవడం లాంటిది జరగదు. మూవీస్ అని అంటే, తెలుగు సినిమా అన్న కానీ సినిమా అని అంటే దానికి ఎన్సైక్లోపీడియా మీరు. అలాంటిది సత్యదేవ్ గారు, హీ మస్ట్ బి వెరీ వెరీ హ్యాపీ.